నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ విద్యార్థులు ఎవరైతే బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ కోర్సుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేయటమైనది. యూజీ ఆయుష్ కోర్సెస్ కాంపిటెంట్ అథారిటీ కోటా డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ 2025-26 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ జారీ చేయటం అనేది. అదేవిధంగా యూజీ ఆయుష్ కోర్సుల కోసం కాంపిటెంట్ అథారిటీ కోటాలో ప్రాస్పెక్ట్స్ గైడ్లైన్స్ కూడా నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ యూజీ ఆయుష్ కోర్సెస్ కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఆన్లైన్ అప్లికేషన్కి నోటిఫికేషన్ ఒక్కసారి చెక్ చేస్తాం. ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ కోర్సెస్ అంటే 3 కోర్సులు బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ కోర్సుల కోసం అడ్మిషన్లు అనేటివి జరుగుతాయి. ఈ అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఇక్కడ ఓసీ మరియు బీసీ విద్యార్థులకు 2,950 రూపాయలు ఇంక్లూడింగ్ జిఎస్టీతో కలిపి రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 2,360 రూపాయలు ఇంక్లూడింగ్ జిఎస్టీతో కలిపి ఫీజు ఉంటుంది. 8వ తేదీ సెప్టెంబర్ 2025 మధ్యాహ్నం 3 గంటల నుండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. 16వ తేదీ సెప్టెంబర్ 2025 రాత్రి 9 గంటల వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ప్రతి విద్యార్థి కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక ప్రాస్పెక్ట్స్లో ముఖ్యంగా కాంపిటెంట్ అథారిటీకి సంబంధించి ఆయుష్ కోర్సుల్లో కళాశాల వివరాలు, ట్యూషన్ ఫీజు వివరాలు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. కాంపిటెంట్ అథారిటీ కోటాకు సంబంధించిన ఈ నోటిఫికేషను ఇక మేనేజ్మెంట్ కోటాకు సపరేట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ట్యూషన్ ఫీజు ప్రైవేట్ కాలేజెస్ ఇచ్చారు. రాష్ట్రంలో ఆయుష్ కోర్సులకు సంబంధించి 4 కళాశాలలు ఉన్నాయి. 5 కళాశాలలు ఉన్నాయి. ఇక్కడ 5 కళాశాలల వివరాలు కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడ మెయిన్ 3 కళాశాలలు వచ్చేసి మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి మెడికల్ సైన్సెస్ విజయనగరం, కేఎంసి హోమియోపతి మెడికల్ కాలేజ్ పరమేశ్వర మంగళం పుత్తూరు చిత్తూరు డిస్టిక్కు, ఏఎస్ఆర్ హోమియోపతి మెడికల్ కాలేజ్ ప్రత్తిపాడు తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి. అంటే ఫస్ట్ 3 కళాశాలలు వచ్చేసి హోమియోపతి కళాశాలలు, బీహెచ్ఎంఎస్ కళాశాలలు అన్నమాట. బీహెచ్ఎంఎస్ కోర్సు జాయిన్ అవ్వాలనుకున్న విద్యార్థులకు 24,500 రూపాయలు ఫీజు ఉంటుంది. అదేవిధంగా శ్రీ ఆదిశివ సద్గురు ఆలీ సాహెబ్ శివరాయల హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ తిమ్మాపురం గుంతకల్లు. ఇక ఆది సద్గురు కళాశాలే ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాల సేమ్ గుంతకల్లోనే ఉంది. ఇక్కడ 24,500 రూపాయలు ట్యూషన్ ఫీజు అయితే బీయూఎంఎస్కి మరియు బీహెచ్ఎంఎస్ కోర్సులకి, బీఏఎంఎస్ కోర్సులకు కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి మొత్తం 5 మెడికల్ కళాశాలలు ఉన్నాయి. 5 మెడికల్ కళాశాలల్లో 4 మెడికల్ కళాశాలలు హోమియోపతి, 2 కళాశాలలు బీఏఎంఎస్ మరియు బీయూఎంఎస్ కోర్సులకు సంబంధించిన కళాశాలలు అన్నమాట. ఇక క్యాండిడేటు 17 సంవత్సరాల లోపు అతను 17 సంవత్సరాలు నిండి ఉండాలి. 17 సంవత్సరాలు 31 డిసెంబర్ 2025కి 17 సంవత్సరాలు అతనికి కంప్లీట్ అయ్యి ఉండాలి. క్యాండిడేట్ హూ డు నాట్ కంప్లీట్ 17 ఇయర్స్ యాజ్ 31/12/2025 ఆర్ నాట్ ఎలిజిబుల్. 31/12/2025 తారీఖుకి 17 సంవత్సరాలు గాన లేకపోతే అతను నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఏజ్ షల్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇండికేటెడ్ ఇన్ ద బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్. అంటే 10వ తరగతి యొక్క మార్క్ లిస్టులో ఉన్న ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ను చూసి మీ ఏజ్ని కన్ఫర్మ్ చేయటం జరుగుతుంది. ఇక మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్
BAMS కోర్సుకి 10+2 లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో అతను ఉత్తీర్ణుడై ఉండాలి. అదేవిధంగా BHMS కోర్సుకి ఏదైనా 10+2 అంటే ఇంటర్మీడియట్, దానికి ఈక్వలెంట్ ఏదైనా చదివి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ లేకపోతే బయోటెక్నాలజీ కోర్సులు అతను ఇంటర్మీడియట్లో చదివి ఉండాలి. ఇక యునాని BUMS కోర్సుకు వచ్చేసి కంపల్సరిగా ఈడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అడ్మిషన్ ఇంటూ కమీల్ ఈ టిబ్వా జరాహత్ కోర్స్ అన్నమాట. ఏ క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ టు మెయిన్ కమీలి ఈ టిబ్వా జరాహత్ బ్యాచులర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ BUMS కోర్స్కి మస్ట్ హ్యావ్ పాస్డ్ అన్నమాట. ద క్యాండిడేట్ షెల్ హ్యావ్ పాస్డ్ 10+2 అంటే ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు లేదా బయోటెక్నాలజీలు, బయాలజీ లేదా బయోటెక్నాలజీ రెండిట్లో ఒకటి, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులు ఇంటర్మీడియట్లో అతను చదివి ఉండాలి. BUMS కోర్సు కూడా క్యాండిడేట్ షెల్ హ్యావ్ పాస్డ్ ఉర్దూ ఆర్ అరబిక్ ఆర్ పర్షియన్ లాంగ్వేజ్ యాజ్ ద సబ్జెక్ట్ ఇన్ ది 10th స్టాండర్డ్ ఆర్ ఇన్ 12th స్టాండర్డ్. అతను 10th స్టాండర్డ్లో కానీ 12th స్టాండర్డ్లో కానీ ఉర్దూ కానీ అరబిక్ కానీ పర్షియన్ లాంగ్వేజ్ కానీ పాస్ అయి ఉండాలి అని ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది. అది కొద్దిగా మీరు చెక్ చేసుకోండి. ఎగ్జామ్ కూడా ఈ ఉర్దూ, అరబిక్, పర్షియన్ లాంగ్వేజెస్లో మాత్రమే ఈ యునానీ కళాశాలలో BUMS కళాశాలలో గుంతకల్లో ఉంటుంది అని ప్రతి విద్యార్థికి కూడా తెలియజేస్తున్నాను. ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు https://drntr.uhsap.in ఈ అఫీషియల్ వెబ్సైట్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా హెల్త్ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక అందులోనే మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చేసుకోవచ్చు. ఇక డాక్యుమెంట్లు ఏమేం కావాలి అనేది కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. నీట్ యూజీ ర్యాంక్ కార్డు, తర్వాత బర్త్ సర్టిఫికేట్ కోసం SSC మార్క్ లిస్టు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వలెంట్ 10+2 ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా సరిపోతుంది. స్టడీ సర్టిఫికేట్స్ 6th నుండి 10th వరకు మరియు ఇంటర్మీడియట్ మరో PDF ఫైలు 2 PDF ఫైల్గా పంపాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ 10+2 అంటే ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనమాట. క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, మైనారిటీ సర్టిఫికేట్స్, ఇక పర్సనల్ ఇన్కమ్ సర్టిఫికేట్, వైట్ రేషన్ కార్డు కూడా ఎంక్లోజ్ చేయాలంటున్నాడు. ఇక స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్, క్యాండిడేట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు ఫొటోస్ మీకు కంపల్సరీగా ఒక 10 నుండి 15 కాపీలు మీరు ఎగ్జామినేషన్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. కానీ ఇక్కడైతే ఒకే పాస్పోర్ట్ సైజు ఫోటో ఏదైతే మీరు నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారో ఆ ఫోటోని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. స్పెసిమెన్ సిగ్నేచర్, మీ సిగ్నేచరు ఇది కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక టెక్నికల్ నెంబర్స్ వచ్చేసి ఏదైనా డౌట్ ఉంటే టెక్నికల్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఇచ్చాడు. రెగ్యులేషన్స్ కోసం కూడా 2 నెంబర్లు, టెక్నికల్ క్వరీస్ కోసం 2 నెంబర్లు ఇచ్చాడు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మీరు టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇది ఆయుష్ కోర్సుల కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు 8వ తేదీ సెప్టెంబర్ 2025 నుండి 16వ తేదీ సెప్టెంబర్ 2025 రాత్రి 9 గంటల వరకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు MBBS కోర్సులో మాకు సీట్ రాదు అనుకునే వాళ్ళకి BAMS, BHMS, BUMS అంటే ఆయుర్వేదం, హోమియోపతి మరియు యునాని ఈ 3 కోర్సులు కూడా జాయిన్ అయ్యేందుకు అది కూడా డాక్టర్ సర్టిఫికేట్తో సమానమే, మీరు కూడా డాక్టర్లతో సమానమే. కాబట్టి ఈ 3 కోర్సులు కూడా మీరు చేసేందుకు MBBS కోర్సులు సీట్ రాని వాళ్ళు ఈ 3 కోర్సులు చేసేందుకు కూడా మంచి ఫ్యూచర్ కూడా ఉంటుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.